Hi friends, welcome to our channel. Myself Tirupati Evada, Health and Wealth Coach. ఈ రోజు ఈ వీడియో ద్వారా ఐఎంసి కంపెనీ యొక్క అలోవెరా ఫైబ్రో జ్యూస్ ఉపయోగాలు అదేవిధంగా అలోవెరా ఫైబ్రో జ్యూస్ యొక్క డెమాన్స్ట్రేషన్ ని ఈ వీడియో ద్వారా మనము తెలుసుకోబోతున్నాం. సో ప్రతి ఒక్కరికి అనారోగ్య సమస్యలు రావడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే వారు తీసుకునేటువంటి అపరిశుభ్రమైన ఆహార పదార్థాలు అదేవిధంగా అపరిశుభ్రమైన ద్రవ పదార్థాలు. మనం తీసుకునేటువంటి ఆహార పదార్థాలు అన్నీ కూడా మనం నోటి ద్వారా తీసుకున్నప్పుడు మన ఆహార వాహిక ద్వారా మన జీర్ణాశయానికి చేరుకోవడం జరుగుతుంది. సో ఈ జీర్ణాశయంలో మనం తీసుకున్నటువంటి ఆహార పదార్థాలలో ఉన్నటువంటి విష పదార్థాలు అన్నిటి వల్ల మనకి ఇండైజెషన్ ప్రాబ్లం, అల్సర్ ప్రాబ్లం, పైల్స్ ప్రాబ్లం, ఫిషర్ ప్రాబ్లం, మలబద్ధక సమస్య ఇవన్నీ కూడా మనకి రావడాన్ని మనము చూస్తున్నాము. సో ఈ విధంగా ఈ ప్రాబ్లమ్స్ మనకి రాకుండా ఉండాలి అని అంటే మన యొక్క స్టమక్ని మనం క్లీన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనకంటే ముందు తరాల వాళ్ళు, మన పూర్వీకులు వాళ్ళ యొక్క జీర్ణాశయాన్ని ప్రతి 3 నెలలకు ఒకసారి క్లీన్ చేసుకునేవాళ్ళు. వాళ్ళు ఉలవచారు, ఆముదము నూనె, గోరువెచ్చని నీరు, చింతచారు ఇలాంటివి తీసుకొని వాళ్ళ కడుపుని, వాళ్ళ స్టమక్ని క్లీన్ చేయడం ద్వారా ఆరోగ్యంగా ఉండేవారు. ఇప్పుడున్నటువంటి జీవన విధానంలో ప్రతి ఒక్కరూ వాళ్ళ స్టమక్ని క్లీన్ తీసుకోకపోవడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలు కలుగుతున్నవి. సో ఈ అనారోగ్య సమస్యల నుంచి వాళ్ళు బయటికి రావాలి అంటే ఐఎంసి కంపెనీ యొక్క అలోవెరా ఫైబ్రో జ్యూస్ని కనుక రెగ్యులర్గా తీసుకున్నట్లయితే వాళ్ళ స్టమక్ క్లీన్ కావడమే కాకుండా గ్యాస్ ట్రబుల్, అల్సర్, మలబద్ధక సమస్య, పైల్స్, ఫిస్టులా ఇలాంటి సమస్యలన్నీ తగ్గించుకోవడమే కాకుండా వాళ్ళ బాడీలో ఉన్నటువంటి మొత్తము టాక్సిన్స్, వాళ్ళ బాడీలో ఉన్నటువంటి విష పదార్థాలన్నింటినీ కూడా బయటికి తీసుకొచ్చే విధంగా ఐఎంసి అలోవెరా ఫైబ్రో జ్యూస్ ఎంతగానో ఉపయోగపడుతుంది. సో ఈ ఐఎంసి అలోవెరా ఫైబ్రో జ్యూస్లో ముఖ్యంగా కలమంద, ఉసిరి, జింజర్, స్టీవియా లీవ్స్, తులసి ఇలాంటి సహజ సిద్ధమైన ఇంగ్రీడియంట్స్తోని తయారు చేయబడింది. మన ఇళ్ల లోపల, మన చుట్టుపక్కల ప్రదేశాలలో మన కలమందని చూస్తుంటాము. ఈ కలమందకి 100% మెడిసిన్ వాల్యూమ్స్ ఉండకపోవచ్చు. ఏ కలమందకైతే 100% మెడిసిన్ వాల్యూస్ ఉంటాయో సో ఆ కలమందనే బార్బాడెన్సిస్ మిల్లర్ కలమంద అని చెప్తుంటాము. ఎందుకు అనంటే ఈ కలమందలన్నిటిలో దేంట్లో మెడిసిన్ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉన్నాయని చెప్పి బార్బాడెన్సిస్ మిల్లర్ అనే సైంటిస్టు రీసెర్చ్ చేయడం జరిగింది. సో తన రీసెర్చ్ ద్వారా ఏ మొక్కకైతే ఎక్కువగా మెడిసిన్స్ ప్రాపర్టీస్ ఉన్నాయో ఆ మొక్కనే బార్బాడెన్సిస్ మిల్లర్ కలమంద అని చెప్తుంటాము. సో అలాంటి హైయెస్ట్ మెడిసిన్ వాల్యూ ఉన్నటువంటి బార్బాడెన్సిస్ మిల్లర్ కలమందని ఇందులోపల కలపడం జరిగింది. దీన్ని తీసుకోవడం ద్వారా కలమంద వల్ల కలిగేటువంటి బెనిఫిట్స్, ప్రయోజనాలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే మనకి 100% కలగడానికి అవకాశం ఉంది. సో పూర్తిగా మనం ఈ కలమంద జ్యూస్ని రెగ్యులర్గా తీసుకున్నట్లయితే మన జీర్ణాశయం యొక్క గ్యాస్ ట్రబుల్, అల్సర్ ఇలాంటి సమస్యలన్నీ తగ్గిపోవడమే కాకుండా మన బాడీలో ఉన్నటువంటి టాక్సిన్స్ మొత్తం కూడా రిమూవ్ చేయబడతాయి. మన బాడీలో ఉన్నటువంటి విష పదార్థాలన్నీ కూడా బయటికి తొలగిపోతాయి. సో ఇది ఏ విధంగా జరుగుతుంది అనే విషయాన్ని మనము ఒక ప్రయోగాత్మకంగా ఇప్పుడు మనము చూడబోతున్నాం. సో ఇక్కడ మనము 2 గ్లాసులని తీసుకోవడం జరిగింది. సో ఈ 2 గ్లాసులు కూడా 2 వ్యక్తులు కనుక మనం అనుకున్నట్లయితే వీళ్ళ యొక్క జీర్ణాశయము చాలా క్లియర్గా ఉంది, చాలా నీట్గా ఉంది. అంటే ఎలాంటి గ్యాస్ ట్రబుల్ కానీ, ఎలాంటి అల్సర్ కానీ, ఎలాంటి మలబద్ధక సమస్య కానీ ఏవి కూడా లేవు. సో ఇట్లా ఏ విధంగా ఆరోగ్యంగా ఉన్నటువంటి స్టమక్ చిన్నపిల్లల సమయంలో ఉంటుంది. వీళ్ళు పెరిగి పెద్దయిన తర్వాత అపరిశుభ్రమైన ఆహార పదార్థాలు తీసుకోవడం, ఆల్కహాల్ తీసుకోవడం, టొబాకో తీసుకోవడం, సో ఇలాంటి అపరిశుభ్రమైన తీసుకోవడం ద్వారా వాళ్ళ స్టమక్ ఈ విధంగా ఏదైతే మనకి ఈ లిక్విడ్ యాడ్ చేసిన తర్వాత మనకి ఏ విధంగానైతే కనిపిస్తుందో ఈ విధంగా మారిపోతుంది. చూడండి, చాలా జాగ్రత్తగా మీరు ఈ గ్లాసులని కనుక మీరు గమనించినట్లయితే ఈ 2 గ్లాసులో ఉన్నటువంటి ఈ వాటర్ని కాసేపు మనము ఒక వ్యక్తి యొక్క జీర్ణాశయం కనుక మనం అనుకున్నట్లయితే వీళ్ళ యొక్క జీర్ణాశయం అంతా కూడా అపరిశుభ్రంగా మారిపోవడాన్ని మనము గమనించాము. సో ఇలాంటి జీర్ణాశయం ఉన్నటువంటి వ్యక్తులు మన ఐఎంసి కంపెనీ యొక్క అలోవెరా ఫైబ్రో జ్యూస్ని కనుక రెగ్యులర్గా తీసుకున్నట్లయితే ఎంత పరిశుభ్రంగా మారుతుంది, ఎంత మనకి ప్రయోజనం అనేది కలుగుతుంది. సో మీరు
గమనించినట్లయితే మీకు అర్థమవుతుంది. చూడండి, ఇప్పుడు ఈ 2 గ్లాసులలో 2 వ్యక్తుల యొక్క జీర్ణాశయం అని చెప్పి మనం అనుకుందాం. సో అందులోపల ఐఎంసీ కంపెనీ యొక్క అలోవెరా ఫైబ్రో జ్యూస్ని మనము ఒక హాఫ్ అంటే ఒక 15 ml వరకు ఇందులో మనము వేయడం జరిగింది. చూడండి, ఈ వ్యక్తి యొక్క జీర్ణాశయం ఏవైతే ఉందో ఎంత పరిశుభ్రంగా మారిందో మనము ఈ వీడియో ద్వారా మనము గమనించవచ్చు. సో ఈ వ్యక్తి జీర్ణాశయం క్లీన్ అయిన తర్వాత ఆయన ఇంటి పక్కన ఉన్న వ్యక్తి కావచ్చు, లేకపోతే ఫ్రెండ్ కావచ్చు, రిలేషన్ కావచ్చు, ఆయన ఏం చెప్తారంటే, నేను అలోవెరా ఫైబ్రో జ్యూస్ని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల నా యొక్క జీర్ణాశయం అనేది క్లీన్ అయింది, సో అన్ని సమస్యలు కూడా తొలగిపోవడం జరిగిందని చెప్పి ఇంకొక వ్యక్తికి అంటే ఫ్రెండ్కో, రిలేషన్కో, ఎవరికో ఒకరికి చెప్పడం వల్ల సో ఆయన కూడా అలోవెరా ఫైబ్రో జ్యూస్ని ఈ విధంగా తీసుకోవడం జరిగింది. చూడండి, ఈ విధంగా ఆ వ్యక్తి తీసుకోవడం వల్ల అతని యొక్క జీర్ణాశయం కూడా క్లీన్ కావడం జరిగింది. సో ఇట్లా మనం ఒక 2 months కానీ 3 months కానీ 6 months కానీ కంటిన్యూస్గా మనం అలోవెరా ఫైబ్రో జ్యూస్ని కనుక రెగ్యులర్గా తీసుకున్నట్లయితే మన జీర్ణాశయం క్లీన్ కావడమే కాకుండా మన బాడీలో ఉన్నటువంటి టాక్సిన్స్ మొత్తం రిమూవ్ చేయడం ద్వారా మన రోగనిరోధక శక్తి డెవలప్మెంట్ కావడం వల్ల మనము మన శరీరాన్ని వ్యాధులకి గురి కాకుండా మనము కాపాడుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే, మీరు మీ ఫ్రెండ్స్కి, మీ రిలేషన్స్కి ఈ వీడియోని కనుక మీరు పంపించాలి అనుకుంటే మీరు ఈ వీడియోని షేర్ చేయండి. అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గుడ్ ఐఎంసీ.